ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాక్ కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో అన్నా ఆదివారం రాత్రి పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం పవన్ సతీమణి ఉదయం 10 గంటల సమయంలో మాతృశ్రీ తరికొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రాన్ని సందర్శించారు. అన్నా లెజినోవా తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్య అన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ అధికార సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. క్రిస్టియన్ మతానికి చెందిన మహిళ అయినా హిందూ దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం గొప్ప విషయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తలనీలాలు సమర్పించడం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, టీటీడీ నిత్య అన్నదాన ట్రస్టుకు కుమారుడి పేరిట విరాళాలు ఇవ్వడం చూస్తుంటే కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కు ప్రమాదం జరిగినప్పుడు ఒక తల్లిగా అన్న ఎంత వేదన అనుభవించిందో, ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుందో అర్థమవుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. మార్క్ చదువుకుంటున్న స్కూల్లో జరిగిన ప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పవన్ వెంటనే సింగపూర్ వెళ్లారు. చిరంజీవి, సురేఖ దంపతులు కూడా వెళ్లారు. మార్క్ ఆరోగ్యం కాస్త కుదుట పడగానే సింగపూర్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. తన బిడ్డ ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా తిరిగి వచ్చినందున అన్నా లెజినోవా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ గాయత్రి సందనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అన్న పరమతస్థురాలు అయినప్పటికీ కుమారుడి కోసం హిందూ సాంప్రదాయాలను చక్కగా పాటిస్తుండడం చూసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.